హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వెరీ సూన్ ప్రైమ్ డే అండ్ గోడ్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. గోడ్ సేల్ వచ్చేసి మనకి సెకండ్ మిడ్ నైట్ నుంచి, ప్రైమ్ డే సేల్ థర్డ్ మిడ్ నైట్ నుంచి. ఈ సేల్లో మీరు మంచి 43" 4K టీవీ పర్చేస్ చేయాలంటే ఈ వీడియోలో మీకు క్లియర్ క్లారిటీ ఇస్తాను. నేను లాస్ట్ ఇయర్ వచ్చిన అన్ని మోడల్స్ టెస్ట్ చేశాను. ఇయర్స్ ఇప్పటివరకు లాంచ్ అయినా ఇయర్లో 9-10 టీవీస్ ఏవైతే లాంచ్ అయ్యాయి అన్ని టెస్ట్ చేసి సైడ్ బై సైడ్ టెస్ట్ చేశాక నేను మీకు చెప్తున్నాను. సో దట్ మీరు ఏవి కొనొచ్చు అనేది ఒక క్లియర్ క్లారిటీ ఇస్తాను. ఇందులో థింగ్ ఏంటంటే ముందే చెప్తున్నాను, ఇందులో ఓల్డ్ మోడల్స్ ఉంటాయి, కొత్త మోడల్స్ ఉంటాయి. ఎందుకంటే కొత్త మోడల్స్ అన్ని బ్రాండ్స్ నుంచి అయితే ఇంకా రాలేదు, కొన్ని వచ్చినాయి, ఫెయిల్ అయినాయి. సో దట్స్ వై నాకు ఎండ్ ఆఫ్ ది డే ఒక్కసారి మన ఇంట్లోకి టీవీ కొన్నామంటే 10 ఇయర్స్ లేకపోతే 7 ఇయర్స్ 5 ఇయర్స్ వాడుతుంటాం. అలాంటిది 1 ఇయర్ ఓల్డ్ మోడల్ అయితే పెద్దగా వచ్చిన నష్టం ఏం లేదు. అందుకని నేను కొన్ని ఓల్డ్ మోడల్ కూడా సజెస్ట్ చేస్తాను, బెస్ట్ మోడల్స్. కొత్త మోడల్స్ కొన్ని బాగాలేదు కాబట్టి సజెస్ట్ అయితే చేయట్లేదు. సో ఫస్ట్లీ మనం లాస్ట్ నుంచి కొంచెం హైయర్ రికమెండేషన్కి వెళ్దాం. సో ఒకవేళ మీరు ఒక మంచి బ్రాండెడ్ టీవీ కావాలి, కాస్త తక్కువ ప్రైస్లో మాకు రావాలి, ఒక టీవీ చెప్పండి అంటే మాత్రం శాంసంగ్ విజన్ ఐ మినీ ఎల్ఈడి టీవీ అయితే లాంచ్ చేశారు. వీళ్ళు క్రిస్టల్ విజన్ ఐ టీవీ లాంచ్ చేశారు, అది బాగాలేదు, దాన్ని స్కిప్ చేసేసేయండి. బట్ ఏదైతే విజన్ ఐ మినీ ఎల్ఈడి టీవీ ఉందో ఈ టీవీ అయితే మీకు బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు మంచి రిమోట్తో వస్తుంది, వాయిస్ అసిస్టెంట్ రిమోట్తో వస్తుంది. వాయిస్ అసిస్టెంట్ అయితే మనకి రిమూవ్ చేయలేదు. అండ్ 2 ఇయర్స్ వారంటీ, ప్యానల్ మీద 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. మెయిన్ వారంటీ 1 ఇయర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు సౌండ్ క్వాలిటీ కూడా ఈసారి 30 వాట్ స్పీకర్స్తో తీసుకొచ్చారు. సౌండ్ క్వాలిటీ కూడా ప్రీవియస్ ఇయర్ మోడల్తో పోలిస్తే మనకి సౌండ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేశారు. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. బట్ కాకపోతే డీటెయిల్డ్గా తెలుసుకోండి. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ఇందులో మనకి 8-బిట్ FRC VAD LED ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి అఫ్ కోర్స్ మినీ ఎల్ఈడి టెక్నాలజీతో వస్తుంది. మినీ ఎల్ఈడి అంటే మీకు బ్యాక్ సైడ్ ఉన్న మినీ ఎల్ఈడీస్ అనేది ఫిజికల్గా డిమ్ అవ్వ అనమాట, లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే లేవు. బట్ కాకపోతే త్రూ సాఫ్ట్వేర్ వీళ్ళు మనకి మ్యాజిక్ అయితే చేస్తున్నారు. దాని గురించి ఫర్దర్గా మాట్లాడదాం. ఎలా చేస్తే ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుంటే డిస్ప్లే ఫీచర్స్ అఫ్ కోర్స్ మీకు తెలుసు, HDR10+ HLG ఇవన్నీ ఉంటాయి. డాల్బీ విజన్ లాంటిది అయితే ఉండదు మీకు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ బ్రైట్నెస్ అనమాట. బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం మాకు సఫిషియంట్ బ్రైట్నెస్ అనిపించింది. ఎస్పెషల్గా ఇండోర్ కండిషన్లో 300 nits బ్రైట్నెస్ ఎప్పుడూ వస్తూనే ఉంది, మోర్ దెన్ 300 వస్తుంది. సో దట్ బ్రైట్నెస్ పరంగా నాకు ఈ టీవీలో ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ మినీ ఎల్ఈడీస్ టీవీస్ ఏవైతే ఉంటాయో ప్రీమియర్ రేంజ్ టీవీస్తో కంపేర్ చేస్తే కాస్త తక్కువ అనిపిస్తుంది, కానీ బట్ రెస్ట్ ఆఫ్ QLEDతో కంపేర్ చేస్తే మీకు బ్రైట్నెస్ బాగానే ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ కూడా గుడ్ కలర్స్ అయితే ఉంటుంది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉండవు. బట్ గ్రేడియంట్ అయితే వైడ్ రేంజ్ కలర్స్ అయితే కాస్త తక్కువ ఉంటుంది. బట్ చూడడానికి మాత్రం కలర్స్ అనేది మీకు కలర్ఫుల్గా ఉంటుంది. కాస్త శాచురేటెడ్ కలర్స్ అయితే ఉంటాయి, ఉండాల్సిన దానికంటే కాస్త కలర్స్ అనేది శాచురేటెడ్గా ఉంటాయి. అండ్ కలర్స్లో ఒకే ఒక ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్రీన్ అనేది బాగా ఓవర్ శాచురేట్ చేస్తుంది, రెడ్ సమ్హౌ ఓవర్ శాచురేట్ చేస్తుంది అనమాట. ఎస్పెషల్ గ్రీన్ అయితే ఓవర్ శాచురేట్ చేస్తుంది. అదైతే ముందే చెప్తున్నాను చూసుకోండి. లీవ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఉండాల్సిన కలర్ కంటే ఎక్కువ కలర్ చేసి అయితే చూపిస్తుంది. బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం నాకు ఎక్కడ ఇష్యూ లేదు, డీపర్ బ్లాక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్కిన్ టోన్స్ కూడా పర్లేదు, మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో బాగానే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మీకు డార్క్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాస్త రెడిష్గా వస్తుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో బాగుంది. వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మీకు ఒక 20-30% కలర్ షేడ్ అయితే చూడడానికి ఉంటుంది. ఓవరాల్గా ఈ టీవీ అయితే మీరు బ్రాండెడ్ టీవీ కావాలి మాకు అరౌండ్ 30,000 ప్రైస్ రేంజ్లో, అంతకంటే తక్కువకి వస్తుంది కాబట్టి రేపు సేల్లో ఇదైతే కన్సిడర్ చేయొచ్చు. బ్రాండెడ్ టీవీ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి వెళ్ళండి. లేదు బ్రాండెడ్ డజంట్ మ్యాటర్ అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ లుమియో విజన్ 7 2026 మోడల్, ఇది కూడా చాలా బాగుంటుంది టీవీ. ఇది మీకు చూడడానికి మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుందన్నమాట, ఎక్కడ మీకు సౌండ్ క్వాలిటీలో ఇష్యూ లేదు. అండ్ పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. వీళ్ళు కూడా మనకి 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. అండ్ సూపర్ ఫాస్ట్ UI ఇస్తున్నారు అనమాట. అంటే మీకు 3GB RAM 64GB స్టోరేజ్తో వస్తుంది. సో యూస్ చేసేటప్పుడు మీకు చాలా స్మూత్గా ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. అండ్ ఇక మెయిన్ థింగ్ పిక్చర్ క్వాలిటీ అనమాట. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. QLED టీవీ ఇది మీకు, అండ్ బ్లూ LED బ్యాక్ లైట్తో వస్తుంది అనమాట. సో డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మీకు అఫ్కోర్స్ డాల్బీ విజన్, HDR, HDR10+, HLG, LLM 95% DCI-P3 ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్లీ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మోర్ దాన్ సఫిషియంట్, ఇన్ఫ్యాక్ట్ వెరీ బ్రైట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఏదైతే శాంసంగ్ మినీ ఎల్ఈడి అని చెప్పానో దాని దగ్గర బ్రైట్నెస్ మీకు ఇందులో అయితే వస్తుంది. మోర్ దాన్ 300 nits బ్రైట్నెస్ ఎవ్రీ టైం వస్తుంది అనమాట మాకు. సమ్టైమ్స్ 400 అలాంటి బ్రైట్నెస్ కూడా మేము అబ్జర్వ్ అయితే చేసాం. బ్రైట్నెస్లో మాకు ఎక్కడ ఇష్యూ లేదు. వెరీ బ్రైట్ టీవీ, ఖచ్చితంగా మీకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఇందా చెప్పిన శాంసంగ్ కంటే కూడా శాంసంగ్లో వైడ్ రేంజ్ కలర్స్ లేవని చెప్పాను కదా, ఇక్కడ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చూపిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఓవరాల్ స్క్రీన్ అంతా లిటిల్ బిట్ వామ్ టింట్ ఉంటుంది, అంటే అటు న్యూట్రల్ మెయింటైన్ చేయదు, బట్ వామ్ టింట్ అయితే ఉంటుంది ఓవరాల్ స్క్రీన్ మొత్తం. బట్ వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ స్కిన్ టోన్స్లో కూడా నాకు ఎక్కడ ఇష్యూ లేదు, అండ్ డీటెయిల్స్లో ఇష్యూ లేదు. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది
బ్లాక్స్ అనమాట. ఇది ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. మరీ డీపర్ బ్లాక్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు డే టైంలో మీకు బ్లాక్స్ అనేది బాగానే ఉన్నాయి. నైట్ టైం చిమ్మ చీకట్లో మీరు లైట్స్ అన్ని బంద్ చేసుకొని లో లైట్లో చూస్తే మాత్రం బ్లాక్స్ గ్రేష్గా కనిపిస్తాయి, కానీ బట్ డే టైంలో మోస్ట్ ఆఫ్ ది టైం మీకు బ్లాక్స్ అనేది డీపర్గా ఉన్నాయి. అండ్ వివింగ్ యాంగిల్స్ అఫ్ కోర్స్ చెప్పుకోవాల్సింది ఇదే. మీరు ఒకవేళ హాల్లోకి తీసుకోవాలంటే దిస్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్. మీకు తక్కువ బడ్జెట్లో తీసుకోవాలంటే, హైయర్ బడ్జెట్లోకి వెళ్తే వేరే ఆప్షన్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో దిస్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్. ఎందుకంటే ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఒక 10% కలర్ షేడ్ అయితే ఉంటుంది, అంతమించి ఎక్కువ ఉండదు. సో దట్ మీకు వైడర్ వివింగ్ యాంగిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో కాన్స్ అంటూ చెప్పాలంటే మాత్రం ఒకే ఒకటి, ఓవరాల్ టీవీ అంతా వామ్ టింట్ ఉంటుంది. అది ఒక్కటి తీసి పక్కన పెట్టేస్తే ఎవ్రీథింగ్ అన్ని ప్రోస్ ఈ టీవీలో. సాఫ్ట్వేర్ కానీ, సౌండ్ కానీ, మీకు బిల్డ్ క్వాలిటీ కానీ, డిజైన్ కానీ, రిమోట్ కానీ ఎవ్రీథింగ్ ప్రోసే. దీనికి సంబంధించి రివ్యూ చేసాము, బట్ మీకు సేల్ బిఫోర్ అయితే రాదు. ఇది కానీ విజన్ 9 కానీ ఆఫ్టర్ సేల్ వస్తుంది, అందుకని బెస్ట్ ఆఫ్ వీడియోలు ఇంక్లూడ్ చేశాను. మీరు చూసే బీరోల్స్ అన్నీ కూడా కొత్త టీవీవే, ఓల్డ్ టీవీ అయితే కాదు. సో ఖచ్చితంగా దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం 30,000లో మీకు బ్రాండెడ్ కావాలనుకుంటే సామ్సంగ్, బ్రాండ్ వద్దనుకుంటే లుమియో విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు కాస్త మీరు ప్రీమియం రేంజ్కి వస్తే అరౌండ్ 35 నుంచి ఇది 45,000 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. సేల్ ఎంత ఉంటుందని నేను చెప్పలేను, బట్ రెగ్యులర్గా వీటి ప్రైసెస్ అనేది 45,000 రూపాయలు ఉంటాయి. రేపు సేల్ ఇది 35కి రావచ్చు, 32కి రావచ్చు, లేదా 38కి రావచ్చు. బట్ మీరు కాస్త 43లోనే ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళాలంటే 2 టీవీ చెప్తాను. అందులో నెంబర్ 1 టీవీ వచ్చేసి, నెంబర్ 1 అంటే ఫస్ట్ టీవీ అని కాదు, ఇదే తీసుకోండి అని కాదు, వన్ ఆఫ్ ది టీవీ అనమాట. సోనీ బ్రావియా 2 Mark 2 అనమాట. Mark 3 ఇప్పటివరకు అయితే లాంచ్ చేయలేదు. ఈ ఇయర్ లాంచ్ చేస్తారో లేదో కూడా యాజ్ ఆఫ్ నో ఎటువంటి ఐడియా లేదు. సో Mark 3 అయితే లాంచ్ చేయలేదు కాబట్టి ఇప్పటికి స్టిల్ ఇది వన్ ఆఫ్ ది సాలిడ్ ఆప్షన్ అవుతుంది. మీకు బిల్డ్ క్వాలిటీ వెరీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మీకు ఓవరాల్గా రిమోట్ అనేది పర్ఫెక్ట్ రిమోట్ ఇచ్చారు. అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి అండ్ వాయిస్ అసిస్టెంట్ బటన్తో వస్తుంది. రిమోట్లో కూడా మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. సౌండ్ సోనీ వాళ్ళది మంచి ఏమంటారు వోకల్స్ బాగుంటుంది. అండ్ మీకు ట్రబుల్స్ కానీ బేస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. బట్ స్టిల్ ఎనీవే మీరు ఖచ్చితంగా సౌండ్ బార్ వాడాలి. దట్స్ ఏ డిఫరెంట్ సినారియో. బట్ ఓవరాల్గా టీవీ నుంచి వచ్చే ఆడియో మాత్రం మీకు మంచి క్వాలిటీ ఆడియో వస్తుంది. అండ్ మెయిన్ పిక్చర్ క్వాలిటీ అనమాట. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 4K IPS ప్యానల్ అయితే యూజ్ చేశారనమాట. వీళ్ళు ఎటువంటి QLED GLED అయితే కాదు, జస్ట్ 4K IPS DLED ప్యానల్ అనమాట. ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మీకు లైవ్ కలర్స్ ఉంటాయి, 4K X Reality Pro ఉంటుంది, వీళ్ళది HD10 ఉంటుంది, ALLM MEMC ఇవన్నీ చూడడానికి ఉంటాయి. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం వెరీ బ్రైట్ టీవీ, మోర్ దాన్ 320-330 నిట్స్ బ్రైట్నెస్ అయితే మీకు ఎవ్రీ టైం మేము చెక్ చేసినప్పుడు అయితే మాకు బ్రైట్నెస్ చాలా బాగా వస్తుంది. వెరీ బ్రైట్ టీవీ. మీకు ఇంట్లో హాల్లో పెట్టుకొని బెడ్రూమ్లో పెట్టుకొని మీకు చూసుకోవడానికి బాగానే ఉంటుంది. మరి కమర్షియల్ స్పేసెస్ అంటే ఈ బ్రైట్నెస్ తగ్గుతుంది. బట్ 43 ఇంచెస్లో ఈ బ్రైట్నెస్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ వైడ్ రేంజ్ కలర్స్ ఉంటాయి, ఎక్సలెంట్ కలర్స్ ఉంటాయి. ఎందుకో సోనీ వాళ్ళ ట్యూనింగ్ అనేది చాలా బాగుంటుంది. కలర్స్ అనేది మీకు చాలా పంచియర్గా ఉంటాయి. ఎక్సలెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్, ఎవ్రీ కలర్ కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ మంచి కలర్స్ వస్తూ కూడా, అంటే పంచియర్ కలర్స్ వస్తూ కూడా స్కిన్ టోన్స్ని ఎక్కడ మీకు సోనీ అనేది ఓవర్ రెడ్డిష్గా చేయడము, వామ్గా చేయడము చేయదు. పర్ఫెక్ట్ స్కిన్ టోన్స్ అయితే వస్తాయి. అదొకటి మంచి విషయం సోనీలో. అండ్ బ్లాక్స్ కూడా డీపర్ బ్లాక్స్, దో ఇట్స్ IPS ప్యానల్ మీకు డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మరీ చిమ్మ చిక్కట్లోకి వెళ్తే లిటిల్ బిట్ గ్రేయిష్ కనిపిస్తుంది, కానీ అదర్వైజ్ మీకు మంచి డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కాంట్రాస్ట్ రేషియో బాగుంటుంది, సో దట్ మీకు బ్రైట్ అండ్ లో లైట్ సీన్ మిక్స్ అయి ఉన్నప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వివింగ్ యాంగిల్స్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఒక 10-15% మీకు షేడ్ అయితే అవుతుంది. సో చాలా మంచి వైడర్ వివింగ్ యాంగిల్స్ ఉంటాయి. ఒకవేళ హాల్లో పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం అన్ని QLED టీవీస్ ఏవైతే వస్తున్నాయో, ఇన్ఫ్యాక్ట్ సామ్సంగ్ మినీ ఎల్ఈడితో పోల్చినా సరే మీకు బ్రైట్నెస్ అనేది కాస్త అటు ఇటు సామ్సంగ్ అవ్వచ్చు, కానీ బట్ ఆ గ్రీన్స్ ఓవర్ సాచురేట్ చేయడం ఇవన్నీ కంపేర్ చేస్తే స్టిల్ మీకు సోనీ బ్రావియా 2 M2 అనేది 2025 మోడల్ గ్రేట్ ఆప్షన్ అవుతుంది. ఈ సేల్లో చాలా తక్కువకి వస్తుంది. ఖచ్చితంగా దాన్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అండ్ ఇక ఫైనల్ ఆప్షన్ వచ్చేసి LG QNED 8AA టీవీ. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ. అంటే దీని మన సోనీ బ్రావియా 2 కంటే ఎప్పుడు 5,000 ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు సోనీ బ్రావియా 2 ప్రైస్ పెరిగింది. LG QNED 8AA 2025 మోడల్ మీకు ఇప్పుడు రైట్ నో 45,000 రూపాయలకి వస్తుంది. బిలీవ్ మీ ఖచ్చితంగా మీకు సేల్లో బిలో 40,000లో వస్తుంది. ఫర్ దట్ ప్రైస్ గ్రేట్ టీవీ, మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది స్లిమ్ టీవీ అనమాట, చాలా స్లిమ్గా ఉంటుంది టీవీ. మీకు మ్యాజిక్ రిమోట్ ఇస్తున్నారు. మీకు విత్ ఇన్ ద బాక్స్లో మీకు మ్యాజిక్ టీవీ రిమోట్ ఇస్తున్నారు. మీకు అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, ఎయిర్ మౌస్ ఉంటుంది, ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫీచర్స్ ఏ ఫీచర్స్ కొన్ని అయితే ఇంక్లూడ్ చేశారు, దానికి సంబంధించిన రివ్యూ ఉంటుంది చూడండి. ఇది కానీ సోనీ బ్రావియా 2 కానీ సామ్సంగ్ మినీ ఎల్ఈడి కానీ ఒక లుమియో విజనే యాజ్ ఆఫ్ నో అప్లోడ్ చేయలేదు. మిగతా రివ్యూస్ అన్ని ఉంటే ఒకసారి చూడండి. అండ్ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో మంచి విషయం ఏంటంటే డైనమిక్ QNED టీవీ అని చెప్తున్నారు వీళ్ళంటే నథింగ్ బట్ అదర్ QLED టీవీస్ ఎలా ఉంటాయో అలా QNED టీవీ అనమాట. మీకు డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం డాల్బీ విజన్ అయితే ఉంటుంది, కానీ HD10 ALLM HLG ఇవన్నీ అయితే చూడడానికి ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం సోనీ టీవీ కంటే బ్రైట్గా ఉంది.
అదైతే చెప్పగలను. ఖచ్చితంగా మీకు సోనీ ఏదైతే బ్రైట్నెస్ వస్తుందో దానికంటే బ్రైట్ టీవీ అనమాట మీకు. అండ్ కలర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం న్యాచురల్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ కూడా మీకు ఓవర్ కలర్స్ బూస్ట్ చేయడం ఇట్లాంటిది ఉండదు. మీకు ఒకవేళ న్యాచురల్ కలర్స్ ఇష్టం అనుకోండి, మీరు స్టాండర్డ్ మోడ్లో పెట్టుకోండి, న్యాచురల్ కలర్స్ వస్తాయి. బట్ ఇప్పుడు మనిషికి వేడి ఉంటుంది. కొన్ని టీవీస్ ఇస్తేనేమో సాచురేటెడ్ ఇస్తాయి, లేదంటే న్యాచురల్ ఇస్తాయి. మీకు స్టాండర్డ్ మోడ్ పెట్టుకోండి, న్యాచురల్ కలర్స్ వస్తాయి. లేదు మీరు వివిడ్ మోడ్ పెట్టుకుంటే మీకు మంచి కలర్స్ వస్తాయి, సాచురేటెడ్ కలర్స్ వస్తాయి. రెండు మోడ్స్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి ఇందులో. మీరు ఏ సార్ట్ ఆఫ్ యూజర్ అయినా మీకు ఈ టీవీ 100% సెట్ అవుతుంది. బ్లాక్స్ కూడా డీపర్ బ్లాక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. కాంట్రాస్ట్ రేషియో బాగుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ కూడా మీకు ఒక 15 to 20% షేడ్ ఉంటుంది. సోనీ బ్రావియా 2 కంటే కాస్త ఎక్కువ షేడ్ ఉంటుంది. బట్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా మీకు ఈ టీవీలో బాగుంటుంది, బ్రైట్గా ఉంటుంది, కలర్స్ బాగుంటాయి, డీపర్ బ్లాక్స్ ఉంది, వివింగ్ యాంగిల్స్ కూడా మంచిగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ టీవీ కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మ్యాజిక్ టీవీ రిమోట్ అనేది ఇందులో మెయిన్ హైలైట్. అండ్ ఆడియో క్వాలిటీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. సోనీ బ్రావియా 2 అంత బెటర్ ఆడియో క్వాలిటీ ఉండదు. ఖచ్చితంగా మీరు ఎనదర్ సౌండ్ బార్కి అయితే వెళ్ళాలి, అదైతే చూసుకోండి. ఇవి నా బెస్ట్ పిక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇవి సేల్కి బిఫోర్ నేను బెస్ట్ టీవీస్ ఇవని చెప్తున్నాను. రేపు ఒకవేళ అద్భుతం ఏది జరిగినా సరే ఇంతకు మించిన బెస్ట్ టీవీస్ అయితే 43 ఇంచెస్లో లేవు. ఒకవేళ ఏదైనా మరీ తక్కువకి ఏమైనా వస్తే నేను బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ అని సేల్ స్టార్ట్ అయిన రోజే వీడియో చేస్తాను, ఆ వీడియో చూసి తీసుకోండి. బట్ బిఫోర్ దట్ మీరు ఈ లింక్స్ అన్ని ఏవైతే నేను 4 టీవీ చెప్పిన ఈ 4ని మీ కార్ట్లోకి యాడ్ చేసుకోండి. అది అమెజాన్ అయితే డిస్క్రిప్షన్ లింక్ ఉంటాయి, ఫ్లిప్కార్ట్ అయితే ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసినాను. ఈ 4 ప్రొడక్ట్లు మీరు కార్ట్లోకి యాడ్ చేసుకోండి. రేపు ఆఫ్టర్ 12 రీఫ్రెష్ చేసుకోండి. సేల్ రోజు మీకు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మీరు ఏదైతే ఫిక్స్ అయ్యారో అదైతే తీసుకోండి. మీకు హెల్ప్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. లేదు మీకు టైం టు టైం సేల్ అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం మన టీఆర్టీ ప్రీమియం డీల్స్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. హెచ్పచ్చిగా డీల్స్ పెట్టాం, మంచి డీల్స్ పెడతాం. ఆ డీల్స్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే జాయిన్ అయిపోండి. అండ్ మీరు నాకు చేసి వెళ్ళిపోయిందంటే ప్రతి టీవీ కొన్ని చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఈ సేల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ప్లీజ్ యూజ్ మై లింక్, యాడ్ టు కార్ట్ కొట్టండి. ఇప్పుడు మీరు సేల్ స్టార్ట్ కాగానే డైరెక్ట్ మీరు పర్చేస్ చేసుకుంటే అప్పుడు మన వీడియో మీద క్లిక్ చేసి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు యాడ్ టు కార్ట్ కొడితే చాలు, అది మన ఖాతాలోకి వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.